ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవా అండ్ రష ఫ్యామిలీ లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మమ్మల్ని మర్చిపోయారా లేక గుర్తుకున్నారా? ఇంకా మేమైతే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం అన్నమాట. అసలు ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏంటంటే యాక్చువల్గా మేము బెంగళూరులో ఉండేవాళ్ళం కదా. బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యామన్నమాట 1 మంత్ బ్యాక్. ఇంకా వచ్చిన దగ్గర నుంచి సర్దుకోవడాలు, ఇంటి పనులు, పిల్లల స్కూల్స్, అదేవిధంగా వచ్చాక మేమందరం సిక్కాయమన్నమాట. ఇంకా దానివల్లనే నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోయానన్నమాట. ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తానండి. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే 1 డే బిఫోర్ మూవింగ్కి 1 డే బిఫోర్ అనమాట ఈ వ్లాగ్. ఇంకా ఆ రోజు ఫ్రైడే యాక్చువల్గా. ఫ్రైడే అయితే ఇంకా ఇంట్లో బిర్యానీ చేసుకున్నాము, తిన్నాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి డీమార్ట్కి వచ్చామన్నమాట. కొన్ని సరుకులు తీసుకోవాలి, అందుకోసం మేము డీమార్ట్కి వచ్చాము. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే ప్యాకింగ్ డే అనమాట. ఇంకా ప్యాకింగ్ మార్నింగే లేచాము. ఇంకప్పుడే ఇంకా అవన్నీ కొన్ని మాకు కావాల్సినవి అన్నీ సర్దేసుకున్నాము. ఇంకా మిగతా అవన్నీ పక్కకు పెట్టేసామన్నమాట. ఇంకా మా గార్డెన్లో చెట్లు తెలుసు కదా మీకు. ఆ చెట్లు మనీ ప్లాంట్ చాలా చెట్లు ఉండేవి కదా. ఇదిగోండి ఆ చెట్లన్నీ మా హస్బెండ్ మొత్తం కట్ చేసి పెట్టారు. యాక్చువల్గా ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టుకోవడానికి ఇప్పుడు మేముంటున్న ఇంట్లో మాత్రం గ్రిల్ లేదండి. అందుకోసమే అన్నట్టు ఆ చెట్లన్నీ కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కుండీ వరకు కట్ చేసేసారు మా హస్బెండ్. తీసుకెళ్ళడానికి కూడా కన్వీనియంట్గా ఉండాలి కదా అన్నట్టు. ఫ్రిడ్జ్ కూడా ముందే క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి కదా. అందుకని ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నవి కూడా తీసేసాను. Just show a little glance, please. Little glance. Actually, we can't see anything. చూసారుగా ఇదే. ఇంకా మేము ఒకదాని తర్వాత ఒకటి మాకు కావాల్సిన సర్దుకుంటూ ఉన్నాము. ఇంకా అంతలో మోవర్స్ ప్యాకర్స్ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఏంటంటే ఇక్కడ నార్థన్ మోవర్స్ ప్యాకర్స్ వాళ్ళది తీసుకున్నామండి మేము బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడానికి. మరీ బాగుంది అని కూడా ఏం చెప్పలేను. కొన్ని వస్తువులు కూడా చెల్లా చెదురులాగా తీసుకొనే వచ్చేసిళ్ళు. మెయిన్ వస్తువులు మాత్రం ఏం పాడు చేయలేదులే, కానీ కొన్ని వస్తువులు మాత్రం పాడైపోయాయి అన్నమాట మూవింగ్లో. ఇదిగోండి ప్యాకింగ్ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇంకా మా పిల్లలు మేమే ఉన్నాము. ఇది వచ్చేసి బెడ్రూమ్లో ప్యాకింగ్ అనమాట. ఇంక ఈ బెడ్రూమ్లో కూడా మేము ఎప్పటికప్పుడు క్లాత్స్ అనేవి ఫోల్డ్ చేసి పెట్టాము కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా కొంచెం ఈజీగా అయిపోయింది. ఇంకా వాళ్ళ బాక్సెస్ ఓపెన్ చేసుకోవడము, ఇంకా ఫోల్డ్ చేసి ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేసుకున్నాం అనమాట. పెట్టించేసాము దగ్గరుండి. ఇంకా అవన్నీ కూడా చాలా బట్టల వరకు మాత్రం చాలా నీట్గా వచ్చేసాయి. ఏవో కొన్ని చిన్న చిన్న వస్తువులు మాత్రం డ్యామేజ్ అయిపోయాయి. ఇంకా వాళ్ళు వాటికి కూడా మనీ అనేది బ్యాక్ ఇచ్చేశారు. కానీ మేము బెంగళూరులో ఉండి ఒక 2 ఇయర్స్ అయిందిలే, కానీ చాలా మంచి మెమరీస్ మాత్రం మాకున్నాయండి. అసలు మాకు బెంగళూరు నుంచి అస్సలు రావాలని లేదు, కానీ మనకి జాబ్ పర్పస్ మీదే తప్పదు కదా. ఎప్పుడు ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. ఇక మన హస్బెండ్కి ఎక్కడ జాబు ట్రాన్స్ఫర్ అయిపోతే అక్కడికి కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఇంకా దానివల్లనే సడన్గా అసలు మేము ఊహించలేదు మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అవుతాము అన్నట్టు. కానీ తప్పలేదు, వచ్చాము. చూడాలి ఇక్కడ ఇంకెన్ని ఇయర్స్ ఉంటామో. చాలా అంటే చాలా మంచి మెమరీస్ అండి బెంగళూరులో మాత్రము. ఇదిగోండి ప్యాక్ చేస్తున్నారు. ప్యాక్ చేసుకుంటూ ఇంకా ఒక్కొక్కటి బయట కూడా పెట్టేసుకుంటున్నారు అనమాట. అవి అడ్డు లేకుండా ఎప్పటికప్పుడు ప్యాకింగ్ అయిపోయినవి 4 మెంబర్స్ ఏమో వచ్చారు. ఇంకా అవన్నీ 2 లోపల ప్యాకింగు, 2 బయటికి షిఫ్ట్ చేస్తున్నారనమాట. ఈ ప్యాకింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంది. ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసి ఈ బెడ్ కూడా ఓపెన్ చేసేస్తున్నారు. హైదరాబాద్లో మళ్ళీ కొత్త లైఫ్. ఇక్కడేమో కమ్యూనిటీలో ఉంటాము, కానీ ఇంత మంచి కమ్యూనిటీ రీజనబుల్ ప్రైస్లో మేము వచ్చినప్పుడు చాలా బాగా దొరికిందండి. అసలు 15,000 అనుకుంటా రెంట్, కానీ చాలా తక్కువ ప్రైస్లో మంచి కమ్యూనిటీ దొరికిందనమాట. చాలా గ్రీనరీగా ఉంటుంది కమ్యూనిటీ కూడా లోపల. ఇంకా మేముండే బ్లాకులో మేముండే ఫ్లోర్లో కొంచెం తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. యాక్చువల్గా మాకేంటంటే బెంగళూరుకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో అస్సలు క్లైమేట్ పడలేదండి. ఎందుకంటే మేము జూలైలో వచ్చాము. అది రైనీ సీజన్ అయ్యేసరికి మేము క్లైమేట్కి అడ్జస్ట్ అయ్యి పిల్లలు స్కూల్కి అడ్జస్ట్ అయ్యి యాక్చువల్గా వాళ్ళకు స్కూల్కి 2 మంత్స్ లేట్ వచ్చామన్నమాట మేము.
అప్పుడు అన్నమాట మా హస్బెండ్‌కి ఆఫీస్‌లో జాయినింగ్ జూలైలో. ఇంకా ఇక్కడ యాక్చువల్‌గా మే నెలలోనే స్టార్ట్ అయిపోతాయి గదా! ఇంక మాకు 2 మంత్స్ లేట్ అయినా గూడా మా పిల్లలు బానే అడ్జస్ట్ అయిపోయారు. నాకే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ లోపల గూడా పెట్టేస్తున్నారనమాట. కానీ వాళ్ళు మాకు చెప్పిన వెహికల్ వేరు, వాళ్ళు పంపించిన వెహికల్ వేరండి. లాస్ట్‌కి చాలా గొడవ అయిపోయింది. ఇంక ఇలాంటివి తప్పదు కదా! ప్యాకింగ్ అప్పుడు కొన్ని ఏవో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అడ్జస్ట్ అయిపోయి ఇంకా చిన్న చిన్న ప్లేసెస్ చూడడము, మంచి ఎక్స్‌ప్లోర్ చేయడము, ఇంకా అన్నీ బాగా అదవుతున్నాయి అనుకున్న టైంలో ఇంకా సడెన్‌గా హైదరాబాద్‌లో జాబ్‌కి రావాల్సొచ్చిందనమాట. ఇంకా అంతేలే లైఫ్ అన్న తర్వాత అంతే గదా! అన్నీ మనకు అనుకున్నట్టు జరిగితే అది జీవితం గాదు గదండీ! నాకు మాత్రము ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా బాగా వచ్చిందనమాట బెంగుళూరులోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే మేము అటు ఇటు ఒక 12 ఇయర్స్ ఉన్నాము. ఫస్ట్ మ్యారేజ్ కొత్తలో ఔరంగాబాద్‌లో ఉండేవాళ్ళము. ఇంకా ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌లో 11 ఇయర్స్ ఉన్నామండి. పిల్లలు కొంచెము పెద్దగా గావాలి, చిన్నగున్నప్పుడే ఎక్కడ షిఫ్టింగ్ వద్దు అనుకుంటూ. ఇంకా అనుకోకుండా బెంగుళూరు ఛాన్స్ వచ్చేసరికి బెంగుళూరుకొచ్చాము 2 ఇయర్స్. ఇంకా బెంగుళూరు నుంచి మళ్ళీ అగైన్ బ్యాక్ టు హైదరాబాద్. ఇంకా అయిపోయింది. ఈ చాలా అస్సలు రాబుద్ది అవ్వలేదండి నాకు మాత్రము. ఆ ఇంటితో కూడా చాలా మెమోరీస్ ఉన్నాయి నాకు. ఎందుకంటే ఆ ఇంట్లో కొత్త ఇల్లు, ఆ ఇంటికి వచ్చింది మేమే ఫస్ట్ అన్నమాట. అందుకనే చాలా తొందరగా కనెక్ట్ అయిపోయాను. ఇదిగోండి ఇక్కడ కూడా అన్నీ అయిపోయాయి. ఇల్లు కూడా క్లీనింగ్ అయిపోయింది. ఇవన్నీ మేము తీసుకెళ్లాల్సినవన్నమాట. ఇంకా ఆ రోజు నైట్ అక్కడే స్టే చేయాలి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత వెహికల్ కూడా అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి మై ఫేవరెట్ టెంపుల్ అనమాట. ఆ టెంపుల్‌కి మాత్రం లాస్ట్ అండ్ ఫైనల్ వెళ్ళాలి అన్నట్టు ఇంకా బయలుదేరి వచ్చేసాము. ఇది వచ్చేసి నీలాద్రి రోడ్ అనమాట. ఇక్కడ మాత్రం మేము చేసే షాపింగ్ మామూలుగా ఉండదండి. ప్రతి వీకెండ్ కంపల్సరీ వచ్చేవాళ్ళము ఏదో ఒక రీజన్ తోటి. అట్లా చూసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా ఆ గుడి ఏంటంటే యాక్చువల్‌గా మా ఉన్న దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్స్, ఒక 3 కిలోమీటర్స్ ఏమో ఉంటది. ఇంకా ఆ గుడికి ఒక్కసారి వచ్చి పోదాము, అప్పుడు మనసుకు తృప్తిగా ఉంటది. అంటే ఎట్లాగో ఇక ఖాళీనే గదా అన్నట్టు ఇంకా టెంపుల్‌కైతే వచ్చేసాము. ఈ టెంపుల్‌కొచ్చిన తర్వాత నా హెల్త్, నా మనసు మాత్రం ఎప్పుడు పాజిటివ్ వైబ్‌లోనే ఉంటదండి. అసలు చాలా హోమాలు, పూజలు, పౌర్ణమికి వ్రతాలు, అసలు మేము కూడా ఒకసారి సత్యనారాయణ వ్రతం కూడా చేపించుకున్నాము. అసలు చాలా మంచిగా అనిపిస్తదండి. అక్కడ పంతులు ఇచ్చే బ్లెస్సింగ్స్ మాత్రము కడుపు నిండిపోతది. బెంగుళూరుకొచ్చిన స్టార్టింగ్‌లో నేను మాత్రం ఈ టెంపుల్‌కి చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయి ఉంటాననమాట. అసలు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే కూడా నాకు ఏడుపొస్తుంది. అంత కనెక్ట్ అయిపోతాం ఆ టెంపుల్‌కి. చాలా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మళ్ళీ తొందరలో రప్పించుకోవాలి అనేసి. ఇంకా అదయిపోయింది. ఇంకక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంక బ్లెస్సింగ్స్ పంతులు గారు కూడా చెప్పేసాము. ఇంక చెప్పేసి నైట్ డిన్నర్ చేద్దాం అన్నట్టు ఇంకా రిటర్న్‌లోనే మయూరి హోటల్ ఉందన్నమాట. ఇది ప్యూర్ వెజ్ అనమాట. దట్టు ఆ రోజు సాటర్డే అయ్యేసరికి ఇంకెట్లాగో డిన్నర్ చేసి వెళ్ళిపోదాము అన్నట్టు ఇంక ఇక్కడికొచ్చాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఏమో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారండి, వాళ్ళే పిలిచారు లంచ్‌కి. ఇంకా లంచ్ ఏమో ఆఫ్టర్‌నూన్ అక్కడ చేసేసాము. ఇంకా మార్నింగ్ టిఫిన్స్ ఏమో ఇంట్లోనే చేసేసాము. ఇంక ఇదొచ్చేసి నైట్ అదిగోండి మయూరి చాలా బాగుంటుందండి వెజ్ మాత్రము. వన్ ఆఫ్ మై ఫేవరెట్ హోటల్ అనమాట. ఇంకా అక్కడ వెజ్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ముగ్గురము వెజ్ మీల్స్, ఇంకా చిన్నదేమో వెజ్ ఫ్రైడ్ రైస్ ఏమో ఆర్డర్ చేసుకున్నట్టుంది. ఇంకా లంచ్ తినేసి డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి మాత్రం రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. ఇదేనండి మా ప్యాకింగ్ అండ్ లాస్ట్ డే బిఫోర్. ఓకేనా, బాయ్.